తొలి దశ ఉద్యమానికి మళ్ళీ దశ ఉద్యమానికి తేడా ఏంటి అసలు? అంటే ఒక రకంగా అప్పుడు నాయకత్వంలో ఉన్నప్పటికీ కూడా భావవ్యాప్తి అనేది లేకుండా ఉండే. వాస్తవంగా అప్పుడు కూడా చెన్నారెడ్డి లాంటి వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేసిరు. కానీ రాజకీయమైనటువంటి లొంగుబాట్లు రాజకీయమైనటువంటి ఉన్నది. అప్పుడు చెన్నారెడ్డి ప్రజాసమితి పార్టీ పెట్టినప్పుడు కూడా వీళ్ళు 14 మంది ఎంపీలు గెలిచినప్పటికీ కూడా ఈయన తెలియకుండానే పోయి ఇప్పుడు రాజకీయాలు ఇప్పుడు తెలియదు ఆయన గెలిచి అందులో జోరినోడు ఉన్నాడు అందులో అది అప్పుడు కూడా ఉన్నది. చాలామంది అప్పటికి వెంకటస్వామి లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలామంది అప్పటికే ఇందిరాగాంధీ వీళ్ళని తీసుకోవడము అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కొంచెం సహకరించలేదు. కానీ కేసీఆర్ గారు చాలా జాగ్రత్తగా అంటే అప్పుడు చాలామంది విద్యార్థులు చనిపోయారు కదా 69 మనం చాలామంది విద్యార్థులు 69లో ఎంతమంది విద్యార్థులు 300-400 మంది విద్యార్థులు చచ్చిపోయారు. కానీ హింసతోని కాకుండా రాజకీయంగా మనం తీసుకురావాలి. ఎందుకంటే అంతిమంగా పార్లమెంట్లో బిల్లు పెడితేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది కాబట్టి ఓటు అనేది చాలా కీలకము. కాబట్టి మనం రాజకీయంగానే దీన్ని ఎదుర్కోవాలన్నటువంటి ఒక స్ట్రాటజీ ప్రకారం పోయిండు కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా నడిచి ప్రతిసారి తెలంగాణము కొంచెం డౌన్ అనిపించిన ప్రతిసారి రాజీనామా చేయడం ఎలక్షన్లకు వెళ్ళిపోవడం రాజీనామా చేయడం అంటే దాన్ని నిలబెట్టిండు సజీవంగా నిలబెట్టిండు నినాదాన్ని నిలబెట్టిండు. చివరికి అంతిమంగా తన అవసరాన్ని సృష్టించుకోబడ్డది. కామెన్ 2003లో కామెన్ మినిమం ప్రోగ్రాంలో మేనిఫెస్టోలో కూడా ఇవ్వాలని అనివార్యత ఇచ్చిండ్రు. మళ్ళీ చిదంబరం 2009లో డిసెంబర్ 9 నాడు ప్రకటించి ఇస్తున్నామని మళ్ళీ వెనకకి తీసుకొని మళ్ళీ చేసి నిరాదీక్ష పెట్టి అంటే ఒక రాజకీయ ప్రక్రియ ద్వారా ఎలా సాధించాలనే దానికోసము ప్రజలను చైతన్యపరచడు 100% ప్రజలు చైతన్యపరచుకున్నాడు. ఒక వాతావరణాన్ని సృష్టించగలిగినాడు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాగలిగాడు.